మధ్య నేడు మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్లో జరిగే ఈ చర్చల్లో 2 దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ, 2 దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ చర్చలో వస్తాయి. సాధారణంగా 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత్ డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు. కానీ ఆయన చర్చలకు రాలేదు. శనివారం పాక్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే నేడు శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోదీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఇక ఆ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటు తీవ్రవాదానికి మధ్యవర్తిత్వం ఆపాలని కూడా భారత్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ పాకిస్తాన్ మధ్య నేడు మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్లో జరిగే ఈ చర్చల్లో 2 దేశాలు డీజీఎంఓలు పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ మరింత సమాచారాన్ని ఇస్తారు. రైట్ సంజయ్, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయనంటారు? అందరూ ఊహించినట్టుగా శాంతిగా ఈ చర్చలు కొనసాగే అవకాశాలు ఉన్నాయనంటారా? భారతి ఏదైతే ఇప్పటికే ట్రంప్ ప్రకటించినట్టుగానే ట్రంప్ ఎవరైతే మొదటిసారిగా తన ట్విట్టర్ ద్వారా ఏదైతే ప్రకటనలు చేశారో 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయి, అంతేకాకుండా శాంతియుత వాతావరణాన్ని కల్పించే విధంగా మేము వేదికను ఏర్పాటు చేస్తున్నామని అంటూ ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన అనంతరం జరుగుతున్న నేపథ్యాలను చూస్తే భారత్ పాకిస్తాన్ నడుమ ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ అప్పటికి కూడా ఇంకా కవ్విస్తూనే ఉంది. భారత్ సరిహద్దు జిల్లాల్లో దరిద్ర రాష్ట్రాలపై కూడా ఇప్పటికీ కూడా దాడులు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే భారత్ ఇప్పటికీ కూడా మేము చర్చల ప్రక్రియకు మేము కట్టుబడి ఉన్నాము. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఇప్పటికే ట్రంప్ ప్రకటించినట్టుగానే తాము ఏదైతే కాల్పుల విరమణకు మేము సిద్ధంగానే ఉన్నాము. అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం తాము ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదంటూ ఒకవేళ దాడులు చేస్తే ప్రతి దాడిగా బలంగానే మేము దాడి తిప్పికొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ నిన్న ప్రధానమంత్రి సీరియస్ గానే సీరియస్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 దేశాలకు సంబంధించిన సైనిక అధ్యక్షులు కావచ్చు, లేకుంటే వారందరూ కూడా డీజీఎంపీ స్థాయి అధికారులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 దేశాలకు సంబంధించిన వారందరూ కూడా చర్చించనున్నారు కాల్పుల విరమణకు సంబంధించి. అయితే ఈ చర్చల సందర్భంగా పలు ఆంక్షలు అదే కాకుండా నిబంధనలు కూడా భారత్ నుండి పాకిస్తాన్ ముందు పెట్టనున్నారు. అయితే ఏ అంశాలపై భారత్ తన పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకురానున్నది మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన లేకపోయినా కానీ 2 అంశాలు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలి, ఉగ్రవాద ఆర్థిక మద్దతును మాత్రం ఉపసంహరించుకోవాలి, ఉగ్రవాదులందరినీ కూడా దేశానికి అప్పచెప్పాలి. అంతేకాకుండా కాశ్మీర్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పీఓకేను కూడా మాకు అప్పచెప్పాలనే ఒక డిమాండ్ ఈ చర్చల్లో ప్రధానాంశంగా తీసుకెళ్లనున్నారు. అయితే
పిఓకేతో పాటు కాశ్మీర్ ఇవ్వని పక్షంలో, అదే విధంగా ఉగ్రవాదులను ఏదైతే మనకు అప్పగించిన పక్షంలో పహల్గాం దాడులు కావచ్చు, ఇతరత్ర దాడులకు సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా భారత్కి అప్పగించిన పక్షంలో తిరిగి ఈ శాంతి చర్చలు అంటే కాల్పుల విరమణకి భారత్ అంగీకరించదన్న అంశాన్ని కూడా ఇప్పటికే కూడా ప్రధాని ప్రకటించడం జరిగింది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం పాటిస్తున్నాం తప్ప సంధి చేసుకునేందుకు కాదు అన్నట్టుగా. అది కాకుండా ఇరు దేశాల మధ్య జరిగే ఈ చర్చలకు సంబంధించి మరో దేశంకు సంబంధించిన ఏదైతే అమెరికా కావచ్చు, వేరే ఇతర దేశాలు కూడా మధ్యవర్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అంగీకరించబోమనంటూ కూడా ప్రధాని మోడీ చెప్పిన సందర్భంలో ఈ చర్చలు ప్రధాన అంశంగా మారాయి. ఎందుకంటే ఈ చర్చలు ఈ రోజు జరుగుతున్న చర్చలు అయితే ఏ అంశాలపై జరుగుతున్నాయనేది మాత్రం మరి కొద్దిసేపట్లో తెలియాల్సి ఉంటుంది. చర్చల అనంతరం చర్చల్లో ఏ అంశాలు మాత్రం ప్రతిపాదిస్తారు, పాకిస్తాన్కి ఎటువంటి నిబంధనలు పెడతారనే దాన్ని మాత్రం మరి కొద్దిసేపట్లో తేలాల్సి ఉంటుంది. భారతి. రైట్ సంజయ్, ఇప్పుడు ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో ఒకవేళ శాంతి చర్చలు కనుక అయ్యే పరిస్థితే కనిపిస్తే ఈ సింధు నది జలాలకు సంబంధించి కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే కట్ ఆఫ్ చేసినవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనంటారా? చర్చలకు ముందు సింధు జలాలకు సంబంధించిన ఏదైతే భారత్ నుండి పాకిస్తాన్కి ప్రవహిస్తున్న పాకిస్తాన్ జీవాధారంగా మారిన సింధు జలాలు ఉన్నాయో ఇప్పటికే కూడా వాటినన్నిటిని కూడా సింధు జలాన్ని ప్రాజెక్టు మూసివేయడం జరిగింది. జలాలను విడుదల చేయడం, పాకిస్తాన్ వైపు విడుదల చేయకుండా కట్టుదిట్టంగా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా నిన్న ప్రధానమంత్రి క్లియర్ గా చెప్పడం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఏదైతే చర్చలు జరుపుతున్నావో చర్చలు ముగిసేంత వరకు కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా చర్చలు ముగిసేంత వరకు కూడా ఈ సింధు జలాలను విడుదల కూడా నిలిపివేసే ఉంటుంది అంటూ స్పష్టంగా ప్రధాని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మనకు భారత్కి చెందాలి. అదే విధంగా కాశ్మీర్లో ఎటువంటి జోక్యం చేసుకోకూడదు కాశ్మీర్ విషయంలో. అదే విధంగా ఉగ్రవాదులను భారతదేశానికి అప్పచెప్పాలి. ఏదైతే పహల్గాం దాడి కావచ్చు, ఇతరత్ర ఉగ్రవాదులు ఏదైతే భారత్ సూచిస్తుందో, భారత్ ఏదైతే పేర్కొంటుందో ఆ ఉగ్రవాదులను, ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన అధినేతలను భారత్కు అప్పగించాలనే ప్రధాన డిమాండ్ మాత్రం ఈ చర్చల్లో ముఖ్యంగా చర్చించనున్నారు. అయితే ఈ అంశాలన్నీ కూడా ఏదైతే ఈ చర్చల అనంతరం మాత్రమే ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయడం, అంటే సింధు జలాలను విడుదల చేయడం కావచ్చు, లేకుంటే సరిహద్దుల్లో కాల్పులు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడం కావచ్చు, ఇవన్నీ అంశాలు కూడా పాకిస్తాన్కి ఆర్థిక బలాన్ని ఇచ్చే విధంగా, అంటే ఇతర దేశాల నుంచి కూడా ఆర్థిక బలం చేకూరకుండా చేయడం, అడ్డుకట్ట వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చర్చల అనంతరం జరిగే పరిణామాలు. చర్చల అనంతరం మాత్రమే ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంటుంది. భారతి. Right. Thanks for the update, Sanjay.